శ్రీరామచంద్రాయ నమః. శ్రీ సీతారామాభ్యాం నమః. శ్రీమద్ వాల్మీకి రామాయణము కిష్కింధాకాండము 50వ సర్గము. హనుమదాది వానర వీరులు ఆయా ప్రదేశములను వెదుకుచూ ఆకలి దప్పులకు లోనై వృక్షబిలమునకు చేరుట. ఆ బిలమునందు పక్షులు రాకపోకలు సాగించుచుండుటను పక్షుల రెక్కలు తడిసియుండుటను గమనించిన మారుతి ఇచ్చట నీళ్లు లభ్యమగును అని పేర్కొనుట. వారు అందరును ఆ భయంకర గుహలో ప్రవేశించుట. అచట వారికి ఒక స్త్రీరత్నము కనబడుట. వానర ప్రముఖుడైన హనుమంతుడు తారునితో అంగదునితో గూడి వింధ్యపర్వతమునందలి గుహలను దట్టమైన అడవులను గాలించెను. ఇంకనూ ఆ మహాత్ముడు సింహములు పెద్ద పులులు సంచరించెడి గుట్టలను గుబురులను నదీ తీరములను ఆ వింధ్యకు సంబంధించిన ఎగుడు దిగుడు నేలలను పెద్ద పెద్ద సలయేళ్లు గల ప్రదేశములను అన్వేషించెను. పిమ్మట ఆ వానరులు వింధ్యగిరిపై భాగమున గల నైరుతి దిశకు చేరిరి. ఆ ప్రదేశమున వసించుచుండగా వారి కాలములో ఎక్కువ భాగము అక్కడనే గడచిపోయెను. పెద్ద పెద్ద గుహలతోడను దట్టమైన అరణ్యములతోడను నిండిన ఆ దిశయందు వారు కాళ్ళు మోపుటకును అసాధ్యముగా ఉండెను. అయినను ఆ ప్రదేశమున వారు సమైక్య భావముతో ఒకరికొకరు తోడుగా ప్రక్కననే నడుచుచుండగా మారుతి ఆ పర్వతమును పూర్తిగా గాలించెను. గజుడు గవాక్షుడు గవయుడు శరభుడు గంధమాదనుడు మైందుడు ద్వివిధుడు సుషేణుడు జాంబవంతుడు నలుడు యువరాజైన అంగదుడు తారుడు మున్నగు వానరులు ఆ దక్షిణ దిశయందు కొండలతో నిండిన ఆయా ప్రదేశములను వెదకుచుండగా అక్కడ వారికి తెరువబడియున్న ఒక బిలము కనబడెను. ఆ దుర్గము పేరు వృక్షబిలము. అది ఒక దానవుని ఆధీనములో గలదు. అక్కడకు చేరిన ఆ హనుమదాదులు మిక్కిలి అలిసిపోయిరి. ఆకలి దప్పులకు లోనయ్యుండిరి. కనీసము దాహము తీర్చుకొనుటకై మంచి నీరైనను దొరికిన బాగుండునని తపన పడుచుండిరి. బాగుగా పరికించి చూచిన పిమ్మట ఆ మహాబిలము లతావృక్షములతో కప్పబడి ఉన్నట్లు వారు గమనించిరి. ఆ గుహలోపలి నుండి క్రౌంచ పక్షులు హంసలు బెగ్గురు పక్షులు చక్రవాకములు బయటికి వచ్చుచుండెను. ఆ పక్షులు నీటితో తడిసి ఉండెను. పద్మముల రేణువులు అంటుకొని ఉండుటచే అవి ఎర్రగా కనపడుచుండెను. పిమ్మట ఆ వానరోత్తములు బిలము కడకు చేరిరి. ఆ బిలము నుండి సువాసనలు వచ్చుచుండెను. వారికి అందు ప్రవేశించుట అసాధ్యముగా తోచెను. ఆ స్థితిని జూచి వారు ఆశ్చర్యచకితులైరి. చక్కని తేజస్సులు గలవారు మిక్కిలి బలశాలులు అయిన ఆ వానర ప్రముఖులు అచటికి చేరిన పిమ్మట దానిని బాగుగా పరికించి చూచిరి. అప్పుడు వారికి అది పాతాళ గుహయా లేక రావణుని మాయామందిరమా అను శంకలు కలిగెను. పక్షులు తడిసియుండుటను బట్టియు వాటి రాకపోకలను అనుసరించియు అందు జలములు ఉండునని ఊహించిరి. అచటి ప్రతికూల పరిస్థితులకు వారు ఎంతయో నీరసపడిరి. ఈ బిలము పలు విధములగు ప్రాణులకు ఆవాసమై ఉన్నది. ఇది చూచుటకు భయంకరమై ఒక మహారాక్షసుని యొక్క భవనమును పోలియున్నది. లోపలికి పోవుటయు కష్టసాధ్యమే అని వారందరూ తలపోసిరి. పర్వత శిఖరము వలె మహోన్నతుడు ఎట్టి దుర్గమారణ్యముల ఎందైనను సంచరించుటలో నిపుణుడు అయిన ఆ మారుతి ఆ వానరులందరితో ఇట్లు నుడివెను. పర్వత పంక్తులతో నిండిన ఈ దక్షిణ దిశయందలి ప్రదేశములను అన్నింటినీ వెదకి మనము అందరము ఎంతయో అలసిపోయితిమి. అయినను సీతాదేవి జాడ తెలియలేదు. ఈ బిలము నుండి హంసలు క్రౌంచ పక్షులు బెగ్గురు పక్షులు చక్రవాకములు తడిసిన రెక్కలతో అన్ని వైపుల నుండి బయటికి వచ్చినవి. పైగా ఈ బిలద్వారమునొద్దగల వృక్షములన్నీయును పచ్చని ఆకులతో కళకళలాడుచున్నవి. కావున ఇచట చక్కని జలములతో నిండిన బావిగాని మడుగుగాని తప్పక ఉండి తీరును. హనుమంతుడు ఇట్లు పలికిన పిమ్మట ఆ వానరులు అందరూ ఆ బిలమున ప్రవేశించిరి. సూర్యచంద్రుల కిరణములు సోకని కారణముగా అచట చిమ్మ చీకట్లు ఆవరించి ఉండెను. దానిని చూడగనే వారికి గగుర్పాటు కలిగెను. ఆ కపిప్రముఖులు ఆ చీకటి గుహలోనికి ప్రవేశించుచుండగా దాని లోపలి నుండి సింహములు వివిధములగు మృగములు పక్షులు బయటికి వచ్చుచుండుటను గమనించిరి. వారు వాయువేగముతో లోనికి చకచకా వెళ్ళుచుండిరి. చీకటి యందును వారు చూడగలుగుచుండిరి. వెలుగునందువలే ఆ తిమిరమునందును వారి శక్తి సామర్థ్యములకు అడ్డు లేకుండెను. వారి దృష్టి విశిష్టమైనదొకటచే వారు సహజముగానే అంతటను పరికింపగలుగుచుండిరి.
ఆ వానరోత్తములు వేగముతో పూర్తిగా ఆ గుహలోనికి చేరిరి. ఆ ప్రదేశమంతయూ వెలుతురుతో నిండియుండెను. అది మిగుల మనోహరముగా ఉండెను. ఆ బిలమునందు పలు విధములగు చెట్లు దట్టముగా అలముకొనియుండుటచే అది చొరరానిదై ఉండెను. అందువలన వారు పరస్పరము తమ చేతులను ఊతగాగొని తిన్నగా 1 యోజనము దూరము ముందునకు వెళ్ళిరి. దప్పిగొనియుండుట వలన వారిలో చురుకుదనము తగ్గియుండెను. అయినను దాహము తీర్చుకొనుటకై తహతహపడుచు అలసత్వమునకు తావీయక కొంత తడవు వేగముగా ముందునకు సాగిరి. ఆ వానరవీరులు మిక్కిలి అలసిపోయి ఆకలి దప్పులచే కృశించియుండిరి. వారు తమ జీవితములపై ఆశ వదులుకొని దీనవదనులై ఉండిరి. అట్టి స్థితిలో వారికి ఒక వెలుగు కన్పట్టెను. వారు ఆ ప్రదేశమునకు రాగానే వారికి ప్రశాంతమైన ఒక వనము కనపడెను. అది వెలుతురుతో నిండియుండెను. అందలి వృక్షములు అగ్నిజ్వాలల వలె వెలుగొందుచూ బంగారు కాంతులీనుచుండెను. అచట మద్ది, తాళ, పున్నాగములు, ఏరుమద్ది చెట్లు, అశోకములు, ధవవృక్షములు, చంపకములు, నాగవృక్షములు, గన్నేరు చెట్లు మొన్నగునవి బాగుగా పుష్పించియుండెను. చిత్రములైన బంగారు వన్నెగల పూలగుత్తులు, ఎర్రని చిగురుటాకులు అల్లుకొనియున్న లతలు అచటి చెట్లకు ఆభరణములుగా విలసిల్లుచుండెను. అవి ఉదయసూర్య కాంతులతో మెరయుచుండెను. వాటి వేదికలపై వైఢూర్యమణులు పొదగబడియుండెను. ఆ వృక్షముల కాండములు రజతకాంతులతో తళతళలాడుచుండెను. అక్కడి సరస్సులు నీలవైఢూర్యమణుల వన్నెలతో విలసిల్లుచూ పలు విధములగు పక్షులకు నిలయములై ఉండెను. బాలభానుని కాంతులతో చక్కని కేసరములతో ఒప్పుచున్న అచటి పద్మములు మనోజ్ఞముగా ఉండెను. ఆ సరస్సు యందలి నిర్మల జలములలో బంగారు కాంతులీను మత్స్యములు, అద్భుతములైన తాబేళ్లు సంచరించుచూ కనువిందు గావించుచుండెను. అట్టి అందమైన సరస్సులను ఆ వానర ప్రముఖులు బాగుగా తిలకించిరి. పిమ్మట వారికి ప్రముఖములైన భవనములు కన్పట్టెను. వాటి శిఖరములు బంగారముతోనూ వెండితోనూ నిర్మితములై ఉండెను. ఆ గృహముల కిటికీలు సువర్ణమయములై ముత్యాల జాలములతో విలసిల్లుచుండెను. వాటి నేలలన్నీయును వెండి బంగారములతో నిర్మింపబడి వైఢూర్యమణులచే పొదగబడి ఉండెను. అచటి వృక్షముల పువ్వులు పగడముల వన్నెలను, పండ్లు మణుల కాంతులను విరజిమ్ముచుండెను. తుమ్మెదలు నిగనిగలాడుచు మకరందములను గ్రోలుటకై వాటిమీద వాలియుండెను. ఆ భవనములయందు అంతటనూ గల తల్పములు, ఆసనములు బంగారముతో మణులతో నిర్మితములై చిత్ర విచిత్రములుగా ఉండెను. అచటి వాహనములు అమూల్యములు. అచటి బంగారు, వెండి, కంచు పాత్రలు అన్నీయును అపూర్వములు. అగరు, చందన పరిమళములు దివ్యములు. కందమూల ఫలాది ఆహార పదార్థములు అన్నీయును మధురములు. అచటి పానీయములును తేనెలును మిగుల రుచికరములు శ్రేష్టములు. అచట కనబడుచున్న వస్త్రములు దివ్యములు అమూల్యములు. కంబళములు మృగచర్మములు చిత్ర విచిత్రములు. అక్కడ ఉంచబడిన దీపములు అగ్నికాంతులను ప్రసరింపజేయుచుండెను. నిగ్గుదేలిన అచటి మేలిమి బంగారు రాసులు ఆ ప్రదేశమునకే వన్నె తెచ్చుచుండెను. ఈ దృశ్యములు అన్నియును ఆ వానరులకు సంతోషమును గూర్చెను. మిగుల బలశాలులైన ఆ వానరవీరులు ఆ గుహలయందు పలు ప్రదేశములను వెదకిన పిమ్మట సమీపముననే ఉన్న ఒక స్త్రీని చూచిరి. ఆమె కృష్ణాజనమును వస్త్రముగా ధరించియుండెను. ఆహార నియమములను పాటించుచుండుటచే ఆ తాపసి తేజోరాశిగా విలసిల్లుచుండెను. ఆ దివ్య స్త్రీని జూచి ఆ వానరులు సంభ్రమాశ్చర్యములకు లోనై దూరముననే ఉండిపోయిరి. అప్పుడు హనుమంతుడు, అమ్మా, నీవెవరు? ఈ గుహ ఎవరిది అని ఆమెను అడిగెను. పర్వతాకారుడైన హనుమంతుడు అంజలి ఘటించి వృద్ధురాలైన ఆ తాపసికి ప్రణమిల్లి ఇట్లు అర్థించెను. మాతా, ఎవరమ్మా నీవు? ఈ భవనము, గుహ, ఈ బంగారు రత్నరాసులు ఎవరివి? దయతో తెలుపుము. వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి కిష్కింధాకాండమునందు ఇది 50వ సర్గము.